హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. డైలీ మన ఛానల్ ద్వారా ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్బీఐలో ఫెలోషిప్ అంటూ ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ వివరాలు కనుక చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుండి మనకు ఎన్జిఓల సహకారంతో ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తుంది. సో దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత కనుక చూసుకుంటే ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు నాయకత్వ లక్షణాలు అనేటువంటి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులపై అవగాహన ఉండాలంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏజ్ కనుక చూసుకుంటే 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఈ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫెలోషిప్లో ఉన్నటువంటి ఖాళీలు కనుక చూసుకుంటే మనకు 100 పైగా ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫెలోషిప్ యొక్క వ్యవధి వచ్చేసి 13 మంత్స్ అనేది మీకు ఇది ఉంటుంది. సో అంశం వచ్చేసి మీకు రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే విలేజెస్లో మీకు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆ విలేజెస్లో ఉన్నటువంటి సమస్యలపైన కూడా మీకు కొంత అవగాహన ఉండాలని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ స్టైఫండ్ కనుక చూసుకుంటే మీకు నివాస ఖర్చుల కోసం నెలకు 15,000 రూపాయలు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా ఖర్చులు ఒక 1,000 రూపీస్, టోటల్గా మీకు ఒక 16,000 వరకు అయితే శాలరీ వస్తుంది. అండ్ అలవెన్స్ల కింద మీకు ఒక 50,000 రూపీస్ అనేది మెడికల్ ఇన్సూరెన్స్ 50,000 రూపీస్ ఇస్తారు, అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో కనుక ఎంపిక ప్రక్రియ చూసుకుంటే సో 3 దశల్లో ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్ ఒకటి, పర్సనాలిటీ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ అభ్యర్థుల యొక్క ఎంపిక ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి April 30. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కనుక మీకు వెళ్తే మీకు ఇక్కడ నేను చూస్తాను. సో వెబ్సైట్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో కింద నేను లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా కనబడుతుంది, మీరు చూడవచ్చు. ఇక్కడ 13 months ప్రోగ్రామ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ నౌ ఓపెన్ ఫర్ ద ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అని చెప్పేసి 2021 and 22 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ 3 స్టేజెస్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు లింక్ ఇస్తాను. సో ఇక్కడ FAQs కూడా ఉంటాయి, అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి కూడా ఉంటాయి. సో వీటిపైన క్లిక్ చేస్తే ఆ డౌట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా వీటిలో ఉంటుంది కనుక. సో ఈ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులతో కంపల్సరీ అప్లై చేసుకోండి, మంచి అవకాశం ఇది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు నిన్న వే టు SMS నిన్న ఈవినింగ్ మనకు 10 తర్వాత వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఇక్కడ చూసినట్టయితే నిరుద్యోగులు రెడీగా ఉండండి అంటూ ఒక న్యూస్ అయితే మనకు వే టు SMSలో రావడం జరిగింది. త్వరలో 40,000 పోలీసు ఉద్యోగాలు. సో ఇది మనకు SSC GDకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసినట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిటీ SSC నుంచి భారీ ఉద్యోగ ప్రకటన రానుంది. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ 2021 నోటిఫికేషన్ మే మొదటి వారంలో విడుదల కానుంది. సెంట్రల్ ఆర్మీడ్ ఫోర్స్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సో రైఫిల్ మ్యాన్ ఇన్ అస్సాం రైఫిల్స్లో మనకు దాదాపుగా 40,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి మనకు ఏజ్ వచ్చేసి 18 to 23 ఇయర్స్, దానికి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. అండ్ 10th క్లాస్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. దీని మీద నేను కంప్లీట్ వీడియో కూడా చేశాను. అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా సిలబస్, ఎంపిక ప్రక్రియ అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరైనా చూడకుంటే ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో దీనికి సంబంధించి మనకు SSC కూడా మనకు April 9th అఫీషియల్గా కూడా ఒక నోటీస్ అయితే జారీ చేసింది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో మనకు May 1st వీక్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మేము జారీ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, విచ్ వాజ్ షెడ్యూల్ టు బి పబ్లిష్డ్. అండ్ మనకు యాక్చువల్గా 25th మార్చ్కి అనేది రిలీజ్ కావాల్సి ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల దీన్ని May 1st వీక్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు రీసెంట్గా వీళ్ళైతే ఒక నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు. దాదాపు 40,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో చూద్దాం మనం May 1st వీక్ దాకా దీనికోసం. అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే DRDOలో మనకు అప్రెంటిషిప్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో ఫిట్టర్, టర్నర్, ఇక్కడ కార్పెంటర్, అదేవిధంగా వెల్డర్, ఫోటోగ్రాఫర్ తదితర విభాగాల్లో ఖాళీని అయితే ఫిల్ చేస్తున్నారు. సో అర్హత వచ్చేసి 10th క్లాస్తో పాటు ITI అనేది ఉండాలి. సో దానికి సంబంధించిన ట్రేడ్లో ఉత్తీర్ణత అనేది సాధించాలి. అండ్ వీటికి సంబంధించి మీరు ఈమెయిల్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి May 17th వరకు ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు.
అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసే యోచనలో విద్యాశాఖ ఇప్పటికే 1 నుంచి 5వ తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేసినట్లు సోషల్ ఎకనామిక్ సర్వేలో వెల్లడి. అండ్ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రమోట్ చేసే అంశాలను పరిశీలిస్తున్నటువంటి విద్యాశాఖ 2-3 రోజుల్లో వెలువడినటువంటి అధికారిక ప్రకటన ఏదైతే మనకు 6th to 9th క్లాస్ సంబంధించి వీళ్ళను పై తరగతికి ప్రమోట్ చేసేటువంటి దానికి సంబంధించి 2 రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు ఇక్కడైతే కనబడుతుంది. పరీక్ష లేకుండానే పై తరగతులకు మరొక న్యూస్ చూడవచ్చు. 6th to 9th క్లాస్ వరకు వీళ్ళైతే ప్రమోట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అధికారులు అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అధికారుల ఉత్తర్వులు అయితే వెలువడతాయని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. అదేవిధంగా 30 వరకు ఇంటర్ అసైన్మెంట్స్ సమర్పణ అని చెప్పేసి మరొకటి చూడవచ్చు. అసైన్మెంట్కి సంబంధించినటువంటి గడువును అయితే 30 వరకు పెంచినట్లు ఇక్కడ న్యూస్ చూడవచ్చు. ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏదైతే ఇంటర్ విద్యార్థులు పరీక్షలు వాయిదా పడడం ఎంసెట్ జేఈ కావచ్చు తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో కొన్ని సందేహాలు తీర్చడానికి ఇంటర్ బోర్డు చర్యలు అయితే చేపట్టింది. భయం ఒత్తిడి దూరం చేసేందుకు మానసిక నిపుణులైతే ఉచితంగా ఫోన్ కాల్స్ ఇవ్వడం అనేటువంటి ప్రోగ్రామ్ అయితే చేపడుతుంది. దానికోసం అంటే అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ సంబంధించి విద్యార్థులకు కాల్ చేసి వారికి ఉన్నటువంటి డౌట్స్ నివృత్తి చేస్తామని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు ఇంటర్ బోర్డు ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఏకలవ్య మోడల్ స్కూల్లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. రీసెంట్గా దీనికి సంబంధించి మనం వీడియో కూడా చేసాం. మళ్ళీ మనకి ఈరోజు ఒక 2 న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి మనం ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు. టోటల్గా మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే 262 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మనకు April 1 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. April 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. వీటికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. టీజీటీ 168, పీజీటీలో వచ్చేసి 77 అండ్ వైస్ ప్రిన్సిపల్స్ వచ్చేసి 6 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎవరైనా ఇంకా అప్లికేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే చేసుకోండి. చాలా మంచి అవకాశం. దీనికి బీఈడీ అనేటువంటిది ఉండాలి. అండ్ పీజీటీకి డిగ్రీ అంటే మీన్స్ బీఈడీతో పాటు కొన్ని పోస్టులకు పీజీ అనేటువంటిది కూడా ఉండాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకైతే నేను వీడియో చేశాను. ఒకసారి అయితే చూడండి, మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే రికార్డుల్లోని ప్రైవేట్ టీచర్లకే తొలి ప్రాధాన్యం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 1.45 లక్షల మందికి మొదటి విడతలో ఆర్థిక సహాయం సన్నబియ్యం అందిన దరఖాస్తులు 2,10,000 అదనంగా వచ్చినటువంటి వచ్చేసి 65,000 అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రీసెంట్గా మనకు ఏదైతే ప్రైవేట్ టీచర్ల కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు కావచ్చు 25 కిలోల బియ్యం సంబంధించి మొదటగా ఏదైతే రికార్డులో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లకి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మనకు 1,45,000 మంది అయితే ఉన్నారు. అయితే అదనంగా మనకు 65,000 దరఖాస్తులు వచ్చినట్టయితే చెప్తున్నారు. 15th వరకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు తేదీ అనేది ముగిసింది. ఈ సందర్భంగా మొత్తం 2,10,000 దరఖాస్తులు వచ్చినట్లు వీళ్ళైతే ఇక్కడ వెల్లడించడం జరిగింది. అదే మొదటి విడత అనేది మనకు 20 to 25 మధ్యలో ఈ మొదటి విడత కార్యక్రమం ఉంది కనుక ఆ కార్యక్రమంలో మొదటగా రికార్డులో ఉన్నటువంటి 1,45,000 మందికి మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు కనబడుతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. మరొక అప్డేట్ కనుక చూస్తే టీఎస్ ఎడ్సెట్ 2021 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నిన్న కూడా చూసాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎడ్సెట్కి సంబంధించి అప్లై చేసుకోండి. నేను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు కూడా దీనికి సంబంధించి మనకు వెలుగు న్యూస్ పేపర్లో కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అర్హత కావచ్చు, దానికి సంబంధించినటువంటి వయసు, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ అనేది కూడా అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ పరీక్షా కేంద్రాలు కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి దీన్ని అయితే చూడండి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు అంటే చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా మనం ఇంతకుముందు చూసాం. దీనిలో మొత్తం 144 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఇంకా డేట్ ఉంది. ఎవరైనా May 4th వరకు అయితే డేట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి కూడా నేను కంప్లీట్ వీడియో చేశాను. అండ్ 10th మార్కులకు కేటాయింపు ఎలా అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా లేదా సిబిఎస్ఈ విధానంలో అంటే ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే స్కూల్ ఇచ్చినటువంటి ఇంటర్నల్ మార్కులు సేకరిస్తున్నటువంటి పరీక్షా విభాగం సిబిఎస్ఈ విధానం ప్రకటించిన తర్వాతనే తుది నిర్ణయం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అయితే మనకి ఏదైతే లాస్ట్ ఇయర్ 4 అసైన్మెంట్స్ జరిగాయి, ఫార్మాటివ్ అసైన్మెంట్స్, అదేవిధంగా ఈ సంవత్సరం మనకు ఒకటే ఫార్మాటివ్ అసైన్మెంట్ అయితే జరిగింది. దాన్ని బేస్ చేసుకునే 10th క్లాస్ సంబంధించినటువంటి గ్రేడ్స్ అనేవి ఇచ్చేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇక్కడైతే వీళ్ళైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఏదైతే ఒక సబ్జెక్ట్లో కనీసం ఒక 15 మార్క్స్ వస్తే దాన్ని into 4 times అంటే 100కి ఈక్వల్గా చేసేసి into 5 times కొట్టేసి 15 5 75 మార్క్స్ అని చెప్పేసి ఈ విధంగా కన్సిడర్ చేస్తూ వాళ్ళకైతే గ్రేడ్స్, ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుందంటూ ఓవరాల్గా దీంట్లో అయితే న్యూస్ ఉంది. నేను కూడా దీనికి సంబంధించినట్టు ఒక పేపర్ క్లిప్ అయితే చూడడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అమాయకులకు వలవేసి కొలుల పేరిట కాజేసి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మంచిర్యాలలో నకిలీ ఐఏఎస్ లీలలు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. డైలీ మనం ఇటువంటి మోసాలు అయితే చూస్తున్నాం. రీసెంట్గా మనకు మంచిర్యాలలో కూడా ఇటువంటిది ఒక వ్యక్తి నేను ఐఏఎస్ అధికారిని అంటూ ఉద్యోగాల కోసం ఒక 29 మంది దగ్గర కొంత డబ్బు తీసుకున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది. దానిలో కొంతమంది సంబంధిత అధికారులకు అయితే కంప్లైంట్ ఇస్తే అతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే స్క్రీన్ పైన చూడవచ్చు. ఇటువంటి అయితే నమ్మకండి. డబ్బులు ఇస్తే జాబ్ పెట్టిస్తామని చెప్పేసి చాలామంది ఆన్లైన్ మోసాలు చేస్తున్నారు. వాటిని అయితే ఎవరైతే నమ్మకండి.
నమ్మకండి. అండ్ నెక్స్ట్ నిరుద్యోగ యువతకు దిక్కేదంటూ ఒక ఆర్టికల్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను మన వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేశాను. కొంత లెంతీ ఉంది దీనిలో, అంటే నిరుద్యోగులకు సంబంధించి ఏ విధంగా ఉంది, మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ నేను అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా సో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు ఫెస్టివల్ ఆఫర్ కింద స్పెషల్ క్లాసెస్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మీకు టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ కూడా మన తెలుగు వారే, టాప్ ఎడ్యుకేటర్స్ వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తారు. మనకు ఏప్రిల్ 17 నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మనకు స్పెషల్గా ఆఫర్ తోటి వీళ్ళైతే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మినీ కోర్సు సాధనకు సంబంధించి అండ్ ఏప్రిల్ 18 అండ్ 19 స్టార్ట్ కాబోతుంది. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అనమాట. సో వీటిలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు మొదట అయితే ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత వీటిని అయితే బై చేయవచ్చు. ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే మొదటగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. సో యాప్లోకి వెళ్ళిన తర్వాత మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ కండి. సో అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కనుక సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ అయితే వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. SJT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అయితే ఆఫర్ వస్తుంది. అదేవిధంగా మీరు ఆ ఫ్రీ క్లాసెస్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఒక 15 మినిట్స్ కనుక మీరు ఆ ఫ్రీ క్లాసెస్ కనుక విన్నదనుకోండి, సో మీరు ఫ్రీ క్లాస్కి అయితే యాక్టివ్ అవుతారు. ఈ విధంగా మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. అండ్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దీనిలో చాలా వరకు యూజెస్ ఉన్నాయి. సో మనకు ఇక్కడ చూసినట్లయితే జనరల్ యాప్టిట్యూడ్, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ గురించి కూడా స్పెషల్ క్లాస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎవ్రీడే మీకు టాప్ MCQస్కి సంబంధించినటువంటి ఎవ్రీడే టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మీకు ఇక్కడ పాలిటీకి సంబంధించి మొత్తం ఫుల్ లెంత్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ హిస్టరీకి సంబంధించిన కోర్సెస్ కూడా మీరు వినవచ్చు. సో వీటిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కంప్లీట్ సిలబస్ చెప్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అండ్ PDFs ప్రొవైడ్ చేస్తారు, డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. సో మొదట మీరు అయితే 1 మంత్కి తీసుకొని ట్రై చేయండి. నచ్చితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.